Hi dear students, welcome to GBN Maths Academy. సో GBN Maths అకాడమీలోని లిమిట్స్ అనే టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనం టుడే క్లాస్లోని క్వశ్చన్ నెంబర్ 27గా డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనం టాప్ 60 వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా. సో 1 to 26 వచ్చేటప్పటికి మనకి జామెట్రీ పార్ట్, రిమైనింగ్ పార్ట్స్ అంతే మనం కాలిక్యులేషన్ పార్ట్. సో కాలిక్యులేషన్ పార్ట్లో క్వశ్చన్ నెంబర్ 27. Evaluate limit x tends to 3 x square minus 8x plus 15 by x square minus 9. సో లిమిట్ అనే ఫంక్షన్ని ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు అనే ఫస్ట్ కండిషన్ మనకు తెలియాలి. ఎప్పుడు కూడా ఈ x tends to 3 అంటే మీన్స్ x is equal to 3 అని. ఈ x వాల్యూ మనం f of x అనే ఫంక్షన్లో అప్లై చేసినప్పుడు నామినేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్ రెండు కూడా 0 అయినప్పుడు మాత్రమే లిమిట్ అప్లై చేయకూడదు. ఎందుకంటే మనకి 0/0 ఇన్ఫినిటీ అనే టర్మ్ మనం డిఫైన్ చేయలేము. అలా డిఫైన్ చేయలేని టర్మ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ టోటల్ ఫంక్షన్ మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత అప్పుడు లిమిట్ అప్లై చేసుకోవాలి. ఫర్ సపోజ్ మనం x tends to 3 x వాల్యూ కానీ 3 అప్లై చేసినట్లయితే నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది. సో 0/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. దాన్ని డిఫైన్ చేయలేం కాబట్టి అలా డిఫైన్ చేయలేని టర్మ్ని ఏం చేయాలి, సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం లిమిట్ అనే ఫంక్షన్ అప్లై చేసుకోవాలి. ఓకే, క్లియర్. సో లిమిట్ x tends to 3. సో నామినేటర్ యొక్క ఫంక్షన్కి మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. సో 15 అంటే 5 3s are 15 -5 -3 యాడ్ చేస్తే -8x. దట్ మీన్స్ x square minus 5x minus 3x plus 15 by డినామినేటర్లో x square minus 9 కదా, దాన్ని x whole square minus 3 whole square అని రైట్ చేసుకోవచ్చు. దిస్ ఇంప్లైస్ లిమిట్ x tends to 3. సో x అనే టర్మ్ కామన్ చేసినట్లయితే x minus 5 అనే టర్మ్ రిమైనింగ్, -3 అనే టర్మ్ కామన్ చేసినట్లయితే x -5 హోల్ బై a square minus b square ఫార్ములా ఈజ్ a plus b into a minus b. దట్ మీన్స్ x plus 3 into x minus 3 x plus 3 into x minus 3. This implies limit x tends to 3. సో ఈ టోటల్ ఫంక్షన్లోంచి మనం x -5 అనే టర్మ్ కామన్ చేసినట్లయితే x minus 3 whole by x plus 3 into x minus 3. సో x minus 3 క్యాన్సిల్. ఇప్పుడు మనం 3 అప్లై చేసినట్లయితే నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు 3 అప్లై చేసుకోండి. సో x ఉన్న ప్లేస్లో 3 అప్లై చేస్తే 3 - 5 by x ప్లేస్లో 3 + 3. This implies 3 minus 5 value is -2. 3 plus 3 is 6. This implies 2 1 0, 2 3 0. So -1/3. This is the answer. Okay, clear? Next, problem number 28. Evaluate limit x tends to 0 e power of 3x minus 1 by x. సో ఈ ఫంక్షన్ మనం ఒక ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు లిమిట్స్ అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో ప్రొసీజర్, లిమిట్ x tends to 0 e power of 3x minus 1 by x. సో జనరల్గా మన ఫార్ములా ఏంటి, లిమిట్ x tends to 0 e power of x minus 1 by x is equal to 1. This is the formula. సో ఈ పవర్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత, x. సో పవర్లో ఉన్న వాల్యూ x అయితే మనకు డినామినేటర్లో వాల్యూ ఉన్నంత వాల్యూ ఎంత, x. సో ఈ పవర్లోని ఏ ఫంక్షన్ అయితే ఏ వాల్యూ అవుతుందో డినామినేటర్లో కూడా సేమ్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే 1 అవుతుంది. సో ఇక్కడ ఈ పవర్లో ఎంత ఉంది, 3x ఉంది.
సో డినామినేటర్లో కూడా ఎంత ఉండాలి? 3x ఉండాలి. సో మనం డినామినేటర్ని ఒక 3 చేత ఇంటూ చేసి ఒక 3 చేత డివైడ్ చేయాలి. బికాస్ ఈ పవర్ ఆఫ్ 3x కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఆఫ్ 7x ఉంటే 7 చేత ఇంటూ చేసి 7 చేత డివైడ్ చేయాలి. ఈ పవర్ ఆఫ్ sin x ఉంటే sin x చేత ఇంటూ చేసి sin x చేత డివైడ్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం లిమిట్ x tends to 0 e power of 3x minus 1 by 3x into 3. సో 3 క్యాన్సిల్ చేస్తే సేమ్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు x ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో 3x నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది లిమిట్ 3x tends to 0 e power of 3x minus 1 by 3x value is 1 into remaining value 3. So this implies 1 into 3, 3. This is the problem number 28. Clear? Problem number 29. Find limit x tends to 0 a power of x minus 1 by b power of x minus 1. So this implies limit x tends to 0 a power of x minus 1 by b power of x minus 1. సో ఇది కూడా మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. లిమిట్ x tends to 0 a power of x minus 1 by x is equal to log a base to e. సో ఈ ఫార్ములాని కన్వర్ట్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒక ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేయడం కోసం ఏం చేయాలంటే లిమిట్ x tends to 0 a power of x minus 1 by x b whole by b power of x minus 1 by x. సో ఒక x చేత ఇంటూ చేసి ఒక x చేత డివైడ్ చేయండి. సో x క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. a పవర్ ఆఫ్ x minus 1 by b పవర్ ఆఫ్ x minus 1. ఇప్పుడు ఈ లిమిట్ అనే వాల్యూని 2 ఫంక్షన్స్కి అప్లై చేయండి. అప్లై చేస్తే లిమిట్ x tends to 0 a పవర్ ఆఫ్ x minus 1 by x ఒక లిమిట్ గాను బై లిమిట్ x tends to 0 b పవర్ ఆఫ్ x minus 1 by x అనేది ఒక లిమిట్ గాను అప్లై చేసుకో. దిస్ ఇంప్లైస్ లిమిట్ x tends to 0 a పవర్ ఆఫ్ x minus 1 by x వాల్యూ is log a base to e. అలాగే లిమిట్ x tends to 0 b పవర్ ఆఫ్ x minus 1 by x వాల్యూ is log b base c. Okay, clear? Top 60 very short answer question lo question number 30. Evaluate limit x tends to 0 e power of x minus sin x minus 1 by x. Okay, so problem solution. Limit x tends to 0 e power of x minus sin x minus 1 by x. సో ఈ టోటల్ ఫంక్షన్ మనం ఒక 2 ఫార్ములాస్గా కన్వర్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ లిమిట్ x tends to 0 ఈ టోటల్ ఫంక్షన్ మనం e పవర్ ఆఫ్ x minus 1 minus sin x హోల్ బై x అని నోట్ చేసుకోవచ్చు. a మైనస్ b. ఇప్పుడు e పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x అనే ఫంక్షన్ ఒక లిమిట్ గాను మైనస్ సైన్ x బై ఎక్స్ను ఒక లిమిట్ గాను అప్లై చేసుకోండి. ఎలా రాస్తాం? లిమిట్ x tends to 0 e పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x ఒక లిమిట్ గాను మైనస్ లిమిట్ x tends to 0 sin x బై x ఒక లిమిట్ గాను నోట్ చేసుకున్నాం. ఇలా నోట్ చేయడం వల్ల ఏమైంది? ఈ వాల్యూ మొత్తం ఒక 2 ఫార్ములాస్ కింద కన్వర్ట్ అయింది. లిమిట్ x tends to 0 e power of x minus 1 by x value is 1 minus limit x tends to 0 sin x by x value also 1. So plus 1 ki minus 1 ki cancel aithe remaining value is 0. This is problem number 30. Clear? Top 60 very short answer question lo question number 31.
limit x tends to 1, limit x tends to 1, sin x minus 1 by x square minus 1. Okay na? So procedure, limit x tends to 1, sin x minus 1 by, సో x స్క్వేర్ మైనస్ 1ని మనం 1 స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ అయింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఇస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దట్ మీన్స్ x plus 1 into x minus 1. This implies limit plus 1 మనం లెఫ్ట్ సైడ్ అప్లై చేస్తే x minus 1 tends to 0, sin x minus 1. సో sin x by x వాల్యూ 1 కాబట్టి x ఉన్న ప్లేస్లో ఉంది x minus 1. సో డినామినేటర్లో కూడా x minus 1 యాడ్ చేయండి ఇంటూ రిమైనింగ్ ఫంక్షన్ లిమిట్ x tends to 1 by రిమైనింగ్ ఫంక్షన్ ఉంది x plus 1. సో ఫార్ములా ప్రకారం లిమిట్ x minus 1 tends to 0, sin x minus 1 by x minus 1 వాల్యూ is 1 ఇంటూ x ఉన్న ప్లేస్లో 1 అప్లై చేయండి. దట్ మీన్స్ 1 plus 1. సో 1 plus 1 is 2. సో 1 into 1 by 2 is 1 by 2. This is problem number 31. Clear?